హలో గైస్, మీ ముందుకు ఒక స్పెషల్ డిష్ అయితే తీసుకొచ్చేసాను మామ. మా మమ్మీ చేస్తుంది మామ, ట్రెడిషనల్ రెసిపీ అయితే. దీని పేరు వచ్చేసరికి అయితే పప్పప్పాలు. దీన్ని తయారు చేసుకునే విధానంలో ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, కొన్ని ఉల్లిగడ్డలు, అలాగే దాంతో పాటు ముందుగానే నానబెట్టుకునే శనగపప్పు కూడా దాంట్లో వేసుకోవాలి మామ. దీని వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటది. కరివేపాకు అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి మామ. బాగా కలగలుపుకోవాలి మామ. మంచిగా కలగలుపుకున్న తర్వాత దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి అయితే దీంట్లో వేడి నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసుకుంటేనే ఆ పప్పప్పాలకి ఆ టెక్స్చర్ గానీ ఆ ఫ్లేవర్ గానీ వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పప్పప్పాలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి మామ. టేస్ట్ మాత్రం లిటరల్ చెప్తున్నా అదిరిపోతుంది. ఆ వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైనా స్పూన్ తో నార్మల్ కలుపుకోవాలి మామ. కలుపుకున్న తర్వాత అయితే కొన్ని నార్మల్ నీళ్ళు కూడా పోసుకొని బాగా ఒక పిండి ముద్దలాగా మంచిగా నీట్ గా కలుపుకోవాలి మామ. అలా నీట్ గా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత అయితే ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా క్లాత్ మీద అద్దుకోవాలి మామ. ముందే చెప్తున్నా, మరీ సన్నగా కూడా అద్దుకోవద్దు మామ, కొంచెం లా ఉండాలి. అలా అద్దుకున్న తర్వాతకి వడలాగిన ఒక చిల్లు పెట్టుకొని ఆయిల్ అయితే బాగా ఫ్రై చేయాలి మామ, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టేస్ట్ మాత్రం లిటరల్ గా అరిపించేస్తుంది. ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో పక్క ట్రై చేయాల్సిందే మామ. టేస్ట్ లిటరల్ గా చెప్తున్నా కదా, కిర్రాక్ ఉంటది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పల్లి చట్నీ మామ. గట్టిగా చేసుకోవాలి పల్లి చట్నీ అయితే ప్లేట్ లో పెట్టుకున్నాం మామ. పప్పప్పల్ని తీసుకొని పల్లి చట్నీతో అద్దుకొని తింటే టేస్ట్ మాత్రం వర్ణనాతీతం మామ. చిన్నప్పటి నుంచి తింటున్నా సేమ్ అదే టేస్ట్. ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో పక్క ట్రై చేయాల్సిందే మామ. ఇలాంటి మోర్ తిన్ను ముచ్చల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మరో వీడితో ముందు కలుస్తా. బాయ్.